గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే ఈరోజు 7th ఫ్లోర్ బీమ్స్ బార్బెండింగ్ వర్క్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ అయ్యొచ్చింది. ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో బీమ్స్ డౌన్ చేస్తాము. చూడండి, ఎక్స్ట్రా బార్ రాడ్లన్నీ వేస్తున్నారు. చూసారా, ఎక్స్ట్రా బార్ రాడ్లు అంతా నడుస్తూ ఉంది. ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో బీమ్స్ అంతా డౌన్ చేస్తాము. బీమ్ డౌన్ చేసిన తర్వాత మా లేబర్స్ భోజనానికి వెళ్ళి టిఫిన్ చేసుకొని వచ్చిన తర్వాత స్లాబ్ కట్టడం స్టార్ట్ చేస్తాం గైస్. ఇంకా వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి పోదామా. కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు పెట్టడం జరుగుతుంది గైస్. ఈరోజు బీమ్ రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా వివరిస్తాను. చాలా బాగుంటుంది. మీకు ఈ బీమ్స్ వచ్చి ఎలా కడతారో ఏంటన్నది క్లియర్గా వివరిస్తాను గైస్. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాము. చూడండి, ఇది వచ్చి టాప్ 2 20 mm, బాటమ్ 2 20 mm. ఎక్స్ట్రా బర్ రాడ్లు వచ్చి మేము 25 యూజ్ చేయడం జరుగుతుంది గైస్. చూడండి, ఎక్స్ట్రా బార్ రాడ్లు వచ్చి 25 mm రాడ్లు యూజ్ చేస్తాము. చూడండి, ఆల్మోస్ట్ అన్ని భీముల్లోన లింక్స్ ఎక్స్ట్రా బార్ రాడ్లు యూజ్ చేస్తాము. భీమ్ వచ్చి మీ కన్స్ట్రక్షన్ లైన్లో ఎలా యూజ్ చేస్తారో తెలియదు, కానీ మా దాంట్లో బీమ్స్ మాత్రం చాలా హెవీగా ఇస్తాము. చూడండి, హెవీగా ఇస్తాం. బీమ్స్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది గైస్ మా కన్స్ట్రక్షన్లో. ఓకేనా, ஒரு ஆய் சொல்லுப்பா. ஆய் சொல்லு. அப்படியே லைக் இது ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಪಂಚುಲ್ಲ. ಒಂದು ಲೈಕು ನಮ್ಮ ಕಷ್ಟಕ್ಕೆ ஒரு லைக் பண்ணுங்க. ஓகே, आए बेटा, तेल मारो, फटाफट तेल मारो. आए बोलो, आए सर. एक लाइक कीजिए मेरा साहब का. एक सब्सक्राइब कीजिए. ధన్యవాద్. ఓకే, రైట్. ఓకే గైస్, చూడండి. వరా అప్పుడమ్మా అంద పక్క వరా గైస్. ఆల్మోస్ట్ బీమ్స్ అంతా వేయచ్చాయి. చూడండి, నిన్న ఎర్లీ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసాము. చూడండి, టోటల్ బీమ్స్ 80 x 50 సైట్ సైజు. మీ కన్స్ట్రక్షన్ లైన్లో ఎవరైనా 1 dayలో బీమ్స్ కంప్లీట్ చేస్తారా? కామెంట్ చేయండి. చూసారా, వితిన్ 1 dayలో బీమ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్లాబ్ సెంటరింగ్ ఈరోజు ఈవినింగ్, ఆల్మోస్ట్ ఈవినింగ్ అంతా అయిపోతుంది. రేపు 9 o'clock అంతా స్లాబ్ కట్టడం అయిపోతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ 10 o'clockకి ఎలక్ట్రికల్ వర్క్ స్టార్ట్ చేస్తాము. ఎల్లుండి అంటే ఏమొస్తుంది, గురువారం నాపొద్దు స్లాబ్ కాంక్రీట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే. చూసారా, 1 dayలో ముగిస్తారు గైస్. మాది వచ్చి లేబర్స్ వచ్చి చాలా బాగా పనిచేస్తారు. అంటే మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ 7 o'clock దాకా వర్క్ చేయడం జరుగుతుంది. మీ కన్స్ట్రక్షన్లో ఎవరన్నా 1 dayలో ఈ మారి 80-50 సైటు ఒక దినంలో బీమ్ కడతారా? కామెంట్ చేయండి. మా లేబర్ ఉన్నది అంతా ప్రొఫెషనల్ ఫిట్టర్స్. వర్క్ చాలా బాగా చేస్తారు. క్లారిటీగా ఉంటుంది వర్క్. డ్రాయింగ్ ప్రకారం ఒక పిన్ టు పిన్ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ రింగ్స్ సీసీ డ్రాయింగ్లో ఏముంటుందో రింగ్స్ కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇది వచ్చి 3 inches క్లియర్గా చేయడం జరుగుతుంది గైస్ వర్క్. కొన్ని జాగాల్లో 6 inch ఉంటుంది. చూడండి, 6 inch ఉంటుంది. కొంచెం లోడ్ ఉన్న జాగాల్లో 3 inches 4 inches సీసీ పెట్టడం జరుగుతుంది గైస్. ఓకేనా, బీమ్స్ మాత్రము డ్రాయింగ్లో ఏముందో యాజ్ ఇట్ ఈస్ ఒక్క రాడ్ కూడా చేంజ్ చేయము. డ్రాయింగ్లో ఏమి ఇచ్చారో అదే ప్రకారం చేయడం జరుగుతుంది గైస్. చూసారా, ఎల్లగిల్లంతా కార్నర్లో చూడండి, బాటమ్ టాప్ ఎల్లో
క్లియర్గా ఉంటుంది వర్క్. ఎక్స్ట్రా బార్ రాడ్లు చూసారా, క్లియర్గా ఉంటుంది వర్క్. ఇంకా జస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ అంతా ఎక్స్ట్రా బార్ రాడ్లో కొద్దిగా బ్యాలెన్స్ ఉంది, నడుస్తూ ఉంది. టాకా వర్క్ కొద్దిగా పెండింగ్ ఉంది, ప్రాసెస్ టాకా వర్క్ కూడా నడుస్తుంది. ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బీమ్ డౌన్ చేస్తాము. బీమ్ డౌన్ చేసిన తర్వాత 10 o'clock పైన స్లాబ్ కట్టడం జరుగుతుంది. సెంటరింగ్ టేప్ అంతా కొట్టేశారు. ఇంకా లైట్గా ఆయిల్ కొట్టుకొని స్లాబ్ స్టార్ట్ చేస్తాం గైస్. ఓకేనా. ఇక్కడ మన మెయిన్ ఫిట్టర్ ಮಿಸ್ಟರ್ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಉన్నారు. ಅವರು ಪ್ರೊಫೆಷನಲ್ ಫಿಟ್ಟರು. ಅವ್ರ ಹತ್ರ ಒಂದೆರಡು ಮಾತು ಕೇಳಿಸ್ಕೊಂಡೋಣ, ಏನು ಹೇಳ್ತಾರ ನೋಡೋಣ. ಹಾಯ್ ಕೃಷ್ಣಮೂರ್ತಿ, ಅವ್ರು ಹಾಯ್ ಚೊಲ್ಲಪ್ಪ. టీ బిస్కెటా? నాడా డై నాస్టా టైంలో టీ బిస్కెట్ வாங்கி கொடுக்குறாங்க. சரி ஆயிடுச்சு, வாங்கி கொடுக்குறேன். ஒரு ஆயிடுச்சு இல்லை உங்கள் பாரோ எல்லாம் பார்த்துன்னு இருக்கிறாங்க. டீ வாங்கி கொடு, பிரியாணி வாங்கி கொடு, அசிமில்லாட உங்க வர டெய். ஒரு ஆயிடுச்சு சொல்லு, இங்கே பாரு மூஞ்சியா சொல்லு. நம்ம தமிழ் வியூவர்ஸ் யார் பார்த்துன்னு இருக்கிறாங்க சொல்லு, சொல்கிறா பார்க்குறாரு சொல்லு. இப்போ சொல்லியிருக்கு டீ பிஸ்கெட் அவன் சுரேஷ் வாங்கி எடுத்துன்னு வந்துன்னு இருக்கிறேன். ஆச்சா எக்ஸ்ட்ரா பார் ராட் எல்லாம் ஆச்சா? எத்தனை மணிக்கு டவுன் பண்ணுறா பீமா? 12 மணினா? அவர் ஒரு ஹவர் ½ அன் ஹவரில் டவுன் பண்ணிடுறான்னு சொன்னாரா அவர் உங்கள் శివప్పా? ఓకే గైస్, ఈ వీడియోలో వచ్చి క్లియర్గా బీమ్ డీటెయిల్స్ మీకు వివరించడం జరిగింది. ఇంకా మీరు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. టోటల్ ఆల్మోస్ట్ క్లియర్గా అంతా వేయడం జరిగింది బీమ్స్ అంతా. ఇంకా జస్ట్ ఒక ½ అన్ అవర్ డౌన్ చేస్తాము చూసి. ఓకేనా. ఇంకా మీకు ఎవరికైనా ఈ కన్స్ట్రక్షన్ లైన్లో 30, 40, 30, 50, 40, 60 సైట్లో ఏదన్నా రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఏదైనా డౌట్ ఉన్నా, స్లాబ్కి ఎంత రెయిన్ఫోర్స్మెంట్ అవుతుంది, బీమ్స్కి ఎంత స్టీల్ యూజ్ అవుతుంది, స్టీల్ టన్ ఎంత, ఎవరైనా డౌట్స్ ఉంటే తెలియని వాళ్ళు ఉంటే అడగండి, కామెంట్ చేయండి. నేను క్లియర్గా వివరించడం జరుగుతుంది గైస్. ఓకేనా. ఆల్మోస్ట్ అయ్యొచ్చింది చూడండి. కామెంట్ చేయండి, మీరు ఎక్కడ జాబ్ చేస్తారో ఏంటో కామెంట్ చేస్తే మాకు క్లియర్గా తెలుస్తుంది. బెంగళూరు కావచ్చు, మన ఆంధ్ర కావచ్చు, ఎవరైనా సరే కామెంట్ చేయండి. ఓకేనా. మీరు కామెంట్ చేస్తే మాకు తెలుస్తుంది. వీడియో చాలా బాగా వచ్చింది, క్లియర్గా ఉంది వీడియో. బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ మీకు క్లియర్గా ఆల్మోస్ట్ చెప్పాను. డ్రాయింగ్లో ఏముంటుందో అది ప్రకారమే చేస్తామా చూడండి. బాటంలో 2 20 mm, ఎక్స్ట్రా బార్లో వచ్చి 2 25 mm బాటము, టాప్లో 2 20 mm, ఎక్స్ట్రా బార్ రాడ్లు వచ్చి 2 25 mm చూసారా. ఓకేనా. డ్రాయింగ్లో ఏముంటుందో దాని ప్రకారమే మేము క్లియర్గా చేస్తాం గైస్. ఒక్క పిన్ కూడా మిస్ చేయము. పిన్ టు పిన్ డ్రాయింగ్ ఫాలోఅప్ చేస్తాము. డ్రాయింగ్లో ఏముంటుందో దాని ప్రకారమే చేస్తాము. ఓకేనా. ఇంకా మీకు రేపు మార్నింగ్ మీకు స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ మా వాళ్ళు ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ అంతా స్లాబ్ కట్టేయడం జరుగుతుంది. రేపు మీకు స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ది ఒక వీడియో పెడతాను గైస్. రేపు క్లియర్గా ఉంటుంది మీకు. ఓకేనా. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కన్స్ట్రక్షన్ డైలీ ఒక వీడియో పెడుతూ ఉంటాను. సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే చాలా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.